ఇంత పెద్ద ఇంట్లో మనవేగా ఉంది, ఇందులో ప్రాబ్లం ఏముంది? వాట్ హ్యాపెండ్? బేబు, అసలు విషయం ఏంటంటే తను మనం పట్టకుండానే చనిపోయింది. ఇక నేను ఇప్పుడు ఏం చేయాలి? రాజ్, నేనున్నాను కదా, నువ్వు దేనికి భయపడకు. ఏం చేసినా నాకు ఆ భయం పోవట్లేదే. యు లవ్ మీ నా? ఐ లవ్ యు బేబు. నిన్ను కూడా ఎలా చూసుకోవాలా? ముందు దాన్ని ఎక్కడైనా పాతి పెట్టేద్దాం. ఏంటి నువ్వు దాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నావా? దాంతోనే వెళ్ళాలనుకుంటున్నావు ఏంటి? ఐ వాస్ జస్ట్ కిడింగ్ బేబీ. ఓకే, నేనంటే నీకు ఇష్టమా? నాకు ఇష్టమే, కానీ నేను త్వరగా వెళ్ళి కావాల్సిన తీసుకొచ్చేస్తాను. ఇక్కడ దగ్గర ఒక అడవి ఉంది, అక్కడ తీసుకెళ్లి దాన్ని పాతేద్దాం. అలాగైతే కారుని తీసుకొచ్చి డిక్కీలో తనను మూసేద్దాం. ఏమంటా? అలాగే. అప్పుడైతే ఎవరికి అనుమానం రాదు. ఏం చేసినా సరే మనం హ్యాపీగా రిలాక్స్ గా ఉండొచ్చు. ఏం నీకు భయంగా ఉందా? భయమే ఉంటుంది. ఇక మనిద్దరం కలిస్తే ఎంజాయ్ చేసుకోవచ్చు. డోంట్ వరీ. వెళ్దాం. ఓకే సరే, ఇప్పుడు నాకు ఇది వద్దు. బేబో, నేను విషయం చెప్తాను విను. మనం ఎక్స్చేంజ్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాం కదా, అది ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది. నువ్వు డబ్బుని ఎక్కడి నుంచి సర్దుబాటు చేయగలవు? అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడకు. ఏంటి? ఇప్పుడే అక్క అడ్వకేట్ ఫోన్ చేశాడు. తను ఎలా చనిపోయిందని అడిగాడు. నేను ఆయనకు చెప్పాను, సడన్ గా తనకి ఏదో పెయిన్ వచ్చింది, ఆ తర్వాత చనిపోయిందని. రిపోర్ట్స్ కూడా రెడీ చేశానని చెప్పాను. సో ఇప్పుడు తన పేర్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో నువ్వే తన హస్బెండ్ కాబట్టి అవన్నీ నీకే సొంతం అవుతుంది. అది సగం వచ్చింది. ఆ తర్వాత నా బిజినెస్ లో మొత్తం కలిపితే టోటల్ నా బ్యాంక్ అకౌంట్ లో ఉండే డబ్బులు, ఆ తర్వాత నీ ప్రాపర్టీస్ ని కలిపితే మనం చేయబోయే సినిమా ఫైనాన్స్ రెడీ. వెరీ నైస్, ఐ లైక్ ఇట్. బై ద వే, ఎక్స్చేంజ్ ప్రాజెక్ట్ గురించి ఏమున్నాయంటే, ఈ స్క్రిప్ట్ వర్క్ మొత్తం నేను ఫినిష్ చేశాను. ఇకపై దీంతో నాకు పని లేదు. క్లైమాక్స్ అనేది నేను ఇంకా ఆలోచించలేదు. ఒకవేళ రేపు పొద్దున వెళ్ళి రైటర్ గారితో మాట్లాడి చూస్తాను. ఓకే, ఇంకో విషయం, నేను పందులు గారితో మాట్లాడాను. ఎవరితోటి? ఎందుకంటే మనం లూనాని చంపేశాం, దానివల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదని నాకు తెలుసు. నువ్వు ఇదన్నీ ట్రస్ట్ చేయవు. నువ్వేమో 21st సెంచరీకి తగ్గ అమ్మాయివి, ఆలోచించలేదంటే. సరే ఓకే, నో ప్రాబ్లం. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిపో. నేను కొంతమందికి మెయిల్ పంపించాలి, ఆ పని ఫినిష్ చేసుకుంటాను. అలాగా? త్వరగా ఢిల్లీకి ఫోన్ చేసి బిజినెస్ గురించి మాట్లాడు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. మన బిజినెస్ చాలా బాగానే వెళ్తోంది. నేను అడ్వకేట్ కి మెయిల్ పంపించేస్తాను. నువ్వు వెళ్ళి ప్రాపర్టీ సేల్ గురించి చూడు. మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆలోచిద్దాం. లొకేషన్ చూసావా? లొకేషన్ గురించి కూడా నేను వాళ్ళతో మాట్లాడాను. నెక్స్ట్ వెంటనే గోవాకి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. సెకండ్ ప్రాజెక్ట్ గురించి ఏమనుకుంటున్నావు? సెకండ్ ప్రాజెక్ట్ గురించి నేను అనుకున్నది ఏంటంటే, లండన్ లో షూట్ చేస్తే బాగుంటుంది. ఓకే, నో ప్రాబ్లం. లండన్ లో నాకు ఒక ఫ్రెండ్ కూడా ఉంది, లొకేషన్ అంతా తను చూసుకుంటాడు. సరే ఓకే, నేను వెంటనే డైరెక్టర్ గారికి ఫోన్ చేసి విషయం ఏంటో చెప్పేస్తాను. అలాగే, అయితే రమేష్ కూడా ఆ విషయం చెప్పేసి. రమేష్ గారికి ఫోన్ చేస్తాను. సరే అయితే నేను వెళ్ళొస్తాను. ఓకే ఓకే, బాయ్. రమేష్, ఏం చేస్తున్నారు? హలో, మిస్టర్ కపూర్, హౌ ఆర్ యూ? నేను ఆల్రెడీ మెసేజ్ చేశాను రాజ్కి. నా అకౌంట్లో ఉండే మొత్తం డబ్బుని రాజ్కి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఈవినింగ్ లోపల రాజ్కి అది దొరకాలి. ఓకే, బాయ్. హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? హాయ్, ఐఎమ్ గుడ్. నువ్వు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? అజయ్ అనే వాడితోటి? లేదు బేబీ, నేను కపూర్ సార్తో మాట్లాడుతున్నాను. నా అకౌంట్లో ఉండే డబ్బు మొత్తం నీకు ట్రాన్స్ఫర్ చేయమన్నాను. నీకు షూట్లో అవసరం అయితే నువ్వు దాన్ని వాడుకో. ఓకే, ఐ లైక్ ఇట్ బేబీ. ఇంతకీ నీ పని ఎంత వరకు వచ్చేసింది? అయిపోయిందా లేదా? ఏం చేయను రాజ్, నీకోసమే కదా ఇంత కష్టపడుతున్నాను. ఇంకా షూట్ సంగతి ఎంత వరకు వచ్చింది? అదే పూజకు ఫోన్ చేసి చెప్పాను, తను ఇక్కడ రమ్మన్నాను, డిస్కస్ చేయాలని చెప్పాను తనకి. గ్రేట్. హలో సార్, గుడ్ మార్నింగ్. హాయ్ పూజ. రండి సార్, మీరు ఎందుకు ఫోన్ చేశారు? ఏంటి సార్ విషయం? కూర్చో పూజ. సార్, షెడ్యూల్, ఆర్టిస్టుల పేర్లు మొత్తం నేను ప్రిపేర్ చేశాను సార్. అలాగే ఏమైనా చెయ్యాలంటే మీ అకౌంట్లో వేసాను. అలాగా? ఓకే పూజ, విషయం చెప్పు.
రేపటికి ప్రిపరేషన్స్ అన్ని అయిపోయా? మొత్తం అయిపోయా సార్. అలాగే మనం మలేషియా వెళ్ళబోతున్నాం. ఓకే. ఇద్దరు ఆర్టిస్టులు, టోటల్ యూనిట్, అందరికి టికెట్స్ అండ్ ట్రావెల్ ఏజెన్సీకి మీరు ఫోన్ చేసి మాట్లాడండి. ఓకే సార్. రేపటికి నాకు నా బెబోకి టికెట్స్ మీరు అలాట్ చేయండి. ఓకే బేబీ, నేను ఆల్రెడీ టికెట్ వేసేసాను చూడు. ఓకే, ఐ లవ్ యూ. పూజ, మనం పొద్దున్న 8 o'clock ఎయిర్పోర్ట్ కి చేరుకోవాలి. అక్కడికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత అక్కడికి ఎవరు లేట్ గా రాకూడదు, సరేనా? అలాగే సార్, ఎవరు లేట్ గా రాకుండా నేను చూసుకుంటాను. ఇదిగో స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్ మీ దగ్గరే ఉంచుకోండి, మర్చిపోకుండా ఎయిర్పోర్ట్ కి. మలేషియాలో మీరు అన్ని అరేంజ్మెంట్స్ చేశారు కదా? మలేషియాలో చేయాల్సిన పనులన్నీ పూర్తి చేశాను మ్యామ్. ఆర్టిస్టులకి మన టీం మొత్తానికి రూమ్స్ అన్ని బుక్ చేశాను మ్యామ్. ఓకే, గ్రేట్ మ్యామ్. ఎనీథింగ్ ఎల్స్? వద్దు పూజ, ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను. ఫస్ట్ నేను మెయిల్ పంపించాలి, తర్వాత మనం కలిసి వెళ్దాం. ఓకే మ్యామ్. పూజ, ఒక విషయం చెప్పు. మీరు భాటియా గారితో మాట్లాడారని నాకు తెలిసింది. ఆయన కూడా వస్తానని చెప్పారు కదా? అవును సార్, ఆయన ఎడిటింగ్ పూర్తి అవగానే నాతో మాట్లాడారు సార్. మన ఎడిటింగ్ లో ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పారు సార్. రిపోర్ట్ చాలా బాగుందన్నారు. మనం కరెక్ట్ గా 25 days మలేషియాలో షెడ్యూల్ వేసాం. అప్పటికి మొత్తం పూర్తి చేసేయాలి. నెక్స్ట్ గోవాకి వెళ్ళి అక్కడ ఫినిష్ చేసేయాలి. ఓకే ఓకే సార్. సరే పూజ, నువ్వు ఇక బయలుదేరు. ప్రొడక్షన్ వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడు. ఓకే సార్, నేను ఇక బయలుదేరుతాను సార్. ఓకే. రాజ్, ప్లానింగ్ అంతా కరెక్ట్ గా జరుగుతుంది కదా? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అయితే ఎందుకు ఇంత టెన్షన్ గా ఉన్నావు? లేదే, అటువంటిదేం లేదు కదా. ఈ రోజేమీ లోనా నాకు జ్ఞాపకం రాలేదే. నువ్వేమంటున్నావు రాజ్? చాలా సిల్లీగా ఉంది. ఇందులో సిల్లీ న్యూస్ ఏముంది? అయితే నువ్వు కూడా తన దగ్గర వెళ్ళిపోతావా? ఒక విషయం గుర్తుంచుకో రాజ్, నా ఫండ్ మొత్తం నీ పేర్లో మార్చేశాను. బికాస్ ఐ లవ్ యూ సో మచ్. ఓకే బేబీ, ఐ లవ్ యూ. ప్రేమ అనేది పగగా మారడానికి చాలా సేపు పట్టదు. నా గురించి నీకు బాగా తెలుసు కదా, నేను తలుచుకుంటే ఏవైనా చేస్తాను. బేబీ, నువ్వు ఎవరినో తలుచుకుంటున్నావు. కామ్ డౌన్, అసలు అటువంటిదేమీ లేదు. Cheers. By the way, ready for Malaysia. Yes. Okay. అసలు ఇప్పుడు చేస్తున్న పని ఏంటి? రాజ్, ఇంకా ఫండ్ ట్రాన్స్ఫర్ కాలేదు, మెసేజ్ వేరే రాలేదు. వచ్చిందా లేదని తెలుసుకోవాలి కదా. అది కాకుండా నువ్వు నా మూడ్ ఆఫ్ చేసావు. అరే, అసలు ఏమీ లేదు. మిస్టర్ కపూర్ తోటి నువ్వు మాట్లాడుకోవచ్చు కదా. వాడు ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేశారు. బ్యాంక్ లో ఏదో సర్వర్ డౌన్ గా ఉందట, అందువల్లే ప్రాబ్లమ్స్. ఓకే. అదే, నేను వచ్చిన పని చేసేదా? నేను వద్దన్నానా? నా నుంచి నీకేదైనా ఇస్తే ప్రాబ్లం ఏం కాదుగా? ఏం ప్రాబ్లం లేదు, ఇంకొంతసేపట్లో మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సరే రాజు, ఒక విషయం చెప్పు. మనం మలేషియాలో ఎన్ని రోజులు ఉండబోతున్నావు? మలేషియాలో మనం ఉండబోయేది 25 days. ఓకే. ఎందుకంటే నేను ఒక మీటింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళాలి. ఇప్పుడే క్లయింట్ తో మాట్లాడాను. హైదరాబాద్ లో కూడా ఒక షేర్ వేసేద్దామా అని చూస్తున్నాను. అందుకని మలేషియా వద్దనుకుంటున్నాను. ఆ టికెట్ అన్ని బుక్ చేసేసాం కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నా లైఫ్ లో ఉన్నట్టు నువ్వే కదా. చెక్ చేస్తున్నాను. నువ్వు అసలు దేనికి భయపడకూడదు, హ్యాపీగా ఉండాలి. డన్.